మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్ మొన్న ఒక సైన్స్ ఫేర్ పెడితే వాళ్ళు మంచి మోడల్ చేశారు, చూపిద్దాం. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఇస్ సహస్రా, స్టడీయింగ్ ఇన్ 10th స్టాండర్డ్. నమస్తే సార్. మై నేమ్ ఇస్ లక్ష్మి శరణ్య, ఐఎమ్ స్టడీయింగ్ 9th స్టాండర్డ్. సార్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మిషన్ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ టైపింగ్ అనేది చేసాం సార్. సార్, జనరల్గా మనం వేస్ట్ అనేది, చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్. సో 3 బిన్స్ పెట్టినా సరే అందరూ మిక్స్ చేసే వేస్తున్నారు. సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కదా సార్. అందుకని మాకు ఐడియా వచ్చింది సార్. మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్, వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్. 3 డిఫరెంట్ బిన్స్. ఇందులో మేము 3 సెన్సర్స్ యూజ్ చేస్తాం. లోపల సెన్సర్ ఉంటుంది సార్. ప్రాక్సిమిటీ సెన్సర్, ఇది మెటల్ డిటెక్ట్ చేస్తుంది సార్. ఆటోమేటిక్గా మెటల్. నెక్స్ట్ ఐఆర్ సెన్సర్ యూజ్ చేస్తాం సార్. డ్రై వేస్ట్, అది డ్రై వేస్ట్. నెక్స్ట్ వెట్. వెట్లో సెపరేట్ చేస్తాం సార్. జనరల్గా వేస్ట్ అనే దాన్ని మనం కలిపి వేయకూడదు కదా సార్. ఎందుకంటే వెట్ వేస్ట్ అనేది మాన్యూట్ చేయడానికి డ్రై యు ఆర్ ఏబుల్ టు సెగ్రిగేట్ సెన్సార్స్ వేసేటప్పుడే సెన్సార్స్ పెట్టి చేస్తున్నాం. టింకరింగ్ ల్యాబ్స్ కి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. మెంటర్షిప్ 49 ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి రోబోటిక్స్, 3D ప్రింటింగ్, IoT డ్రోన్ మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. అండ్ ఈ ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కి చాలా బెస్ట్ ప్రాజెక్ట్స్ తో వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. టీచర్స్ ఇవన్నీ అవగాహన ఉండదు కదా సార్, అందుకని ఈ రోబోటిక్స్ కంపెనీ హైర్ వెరీ హ్యాపీ. మీరు అన్ని చేసిన తర్వాత మిమ్మల్ని ఎట్లా ఇది చేసాం, మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు సార్ మా డిఎస్ఓ సార్కి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది సార్. మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మొన్న MLC కోడ్లో వచ్చింది సార్. ఈ యాక్టివ్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్ని పెడతారు సార్ అబ్బాయి. రండి వచ్చేయండి, పెట్టించినమ్మా. మీరు కూడా రండి, మీరు రండి, పిల్లలు రండి. సో వీళ్ళది కాకినాడ స్టార్ట్అప్ సార్, రోబోటిక్స్ చేస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు పిల్లలు. మనం గవర్నమెంట్ స్కూల్లో 49 స్కూల్స్లో చేస్తున్నాం సార్. ఓకే. ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కొంత మనీ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అది వాళ్ళకి పే చేస్తాం సార్. చేశారు, మీరు ఇంటిగ్రేట్ చేయండి దీనికి. అసలు కొంచెం స్కేల్అప్ చేయాలి సార్. స్కేల్అప్ అంటే దీనికి మన ఇన్నోవేషన్ సార్. బుడుగట్ల పాలెం తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత బుడుగట్ల పాలెంలో లాంచ్ చేశాం సార్. ఫస్ట్ టైం యూఓసి చేసినప్పుడు మనం 10 డ్రాప్స్ పెడితే మనకు 1:2 వచ్చింది సార్. మళ్ళీ సెకండ్ టైం మేము మొత్తం 4 చోట్ల చేస్తే మనకు 1:3 వరకు వచ్చింది సార్. అంటే 1 కేజీకి 3 కేజీలు వచ్చింది సార్. సో కాబట్టి ఇది మనం సంవత్సరానికి 3 ఖచ్చితంగా పంటలు తీసుకోవచ్చు సార్. 4వ పంట కొద్ది స్టెప్స్ తీసుకో 45 రోజులు సైకిల్. కాబట్టి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 ప్లేస్లో సార్, 12 జిల్లాలు ఉన్నాయి సార్ కోస్టల్. 24 ప్లేస్లో 50 మంది మన డిఆర్డీఏ ఉమెన్ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు ఇదేమో మీకు ఇంటిగ్రేట్ చేసుకొని మనం వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం సార్. సో దీన్ని కల్చర్ చేసి మనకు అక్టోబర్ 15 తర్వాత బిగ్గర్ వేలో లాంచింగ్ అన్ని 24 ప్లేస్లో లాంచ్ చేస్తాం సార్. ఇది ఒకటి సార్. ఇది చాలా ఈ మధ్యకాలంలో కపా ఫైకస్ గ్రాసిలేరియా, ఇప్పుడు గ్రాసిలేరియా అనే 2వ రకం ఏదైతే ఉందో సార్, అది ఏమో మన శ్రింప్ ఫార్మ్లో కూడా చేసుకోవచ్చని సీబా సైంటిస్టులు చెప్తున్నారు సార్. అది రైతులకి చాలా మేలు ఉందని అంటున్నారు. అది కూడా పాండ్ కల్చర్కి చేస్తాం సార్. ఈ 2 మోడల్స్లో సార్. ఇది మాత్రం ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఇదేమో కపా ఫైకస్ సార్, సీవీడ్ కల్చర్ సాల్ట్ వాటర్లోనే పెరుగుతుంది. 15 నుంచి 25 ppm ఉండాలి కపా ఫైకస్. ఇది దేని వరకు వస్తుంది సార్? ఇది మనకు న్యూట్రాసిటికల్కి ఇది ఇక్కడ కదా, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కదా. ఒకటి బయో డీజల్, ఒకటి న్యూట్రాసిటికల్స్, ఒకటి ప్రోటీన్, లైక్ దాట్. ఫార్మాస్యూటికల్స్కి, కాస్మెటిక్స్కి, న్యూట్రాసిటికల్స్కి 3టికి పనికి వస్తుంది సార్. 3టికి అంటే లో గ్రేడ్ అయిన కొద్దీ ఫీడ్కి వెళ్ళిపోతుంది సార్. మామూలు ఫీడ్ ప్రైమ్ క్వాలిటీ ఉంటే మనకు ఇది ఉల్వ, ఇది 3వ రకం సార్. ఇదేమో కపా ఫైకస్ సార్. ఇది మనం ఇప్పుడు బుడగట్ల పాలెము 3-4 ప్లేస్లో మనం టేకప్ చేసాం సార్. పైలట్ 1:3 వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం బిగ్గర్ వేలో 24 ప్లేస్లో లాంచ్ చేసి భారీ ఎత్తున వెళ్తున్నాం సార్. మార్పు అలా వచ్చేస్తాం. ఉల్వా సార్. ఇది డ్రైడ్ ఫామ్ నుంచి మనం వెట్ ఫామ్కి వచ్చేస్తాం సార్. డైరెక్ట్గా తినేది సార్.
దీన్ని మన ఓట్స్లోది కలుపుకొని తినేస్తామండి. సిఎఫ్టీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం సార్. సిఎఫ్టీ మనకు ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీ ప్రకారం చేస్తాం సార్. సిఎస్ఎం, సిఆర్ఐ ఇవన్నీ ప్రోడక్ట్స్ అది కాస్మెటిక్స్ వస్తున్నాయి సార్. ఇవన్నీ టోటల్ ఎకో సిస్టమ్ హౌ టు క్రియేట్, దేనికి వాడతారు, సోపులు కానీ లేకుంటే ఫేస్ ప్యాక్ కానీ అన్నిటికీ, హెల్త్కి కానీ, దట్ టైప్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ టోటల్ ఎకో సిస్టమ్ హౌ టు క్రియేట్. అది సార్. అది కాకుండా రీసైక్లింగ్ కూడా మనకు ఫిష్ సింపులో కైటోసన్ అవన్నీ వస్తున్నాయి సార్. అది కూడా దీంట్లో చేస్తున్నాం సార్. ఇది వేస్ట్ వెల్త్, ఇది క్రియేటివ్. మొత్తం 15 యూనిట్లు వచ్చినాయి సార్. 20% గ్రూప్ గ్రూప్ సార్. ఎక్కడ మా ఎవరమ్మ మీది? మీరేం డాక్టర్ మహిళమ్మా వేరేనా? మిమ్మల్ని తీసుకొని యు ఆర్ ట్రైనర్స్గా ఊరూరు పోయి ట్రైన్ చేస్తున్నారు. నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? నువ్వమ్మా? 10th అమ్మా. 1250 మందికి ట్రైన్అప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు 1250 మంది చేశారు సార్. ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసావు మనం? అంటే ఇప్పుడు 2 గ్రూపులు ఫామ్ చేశారు సార్. ఇప్పుడు మాకు ఒక్కడ గ్రామంలో 30 మెంబర్స్కి 15 మెంబర్స్ జెంట్స్ సార్, 15 మెంబర్స్ లేడీస్ సార్.